హలో అండి. వెజిటేబుల్ షాప్‌కెళ్ళి ఇవాళ ఒక 4 ములక్కాడలు కొని తెచ్చుకున్నాను. ఇది చాలా రోజులైపోయింది ములక్కాడ కర్రీ వండుకొని. ములక్కాడలు అయితే చక్కగా తొక్కు వలిచేసి శుభ్రంగా వాష్ చేసేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక టమాటా వేసుకొని ఇవి మెత్తగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకొని యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుని ఒక మిక్సీ జార్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు ఒక 5, 6 యాలకులు, ఒకటి దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు అదే మూకుట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చిటికెడు ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసుకొని మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా వేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే పసుపు, ఉప్పు కూడా వేసుకొని ధనియాల పొడి వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వేసుకొని ములక్కాడలు కూడా వేసుకొని ఈ మసాలాను అంతా పట్టేలాగా కొంచెం వాటర్ వేసి దగ్గరికంటే ఎగరనివ్వాలి. తర్వాత ఇందులోకి చింతపండు పులుపు తగినంత వాటర్ వేసుకొని ములక్కాడ ఉడికేంత వరకు దగ్గరికంటే అవనిచ్చేసుకొని తర్వాత ఇందులో కొత్తిమీర వేసేసుకుంటే సూపర్ టేస్టీ ములక్కాడ కర్రీ రెడీ అయిపోయింది.